ఒక సినిమా స్టార్ట్ అవుతుందంటే ఆ సినిమా డైరెక్టర్ హీరో కాంబినేషన్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ఇద్దరు హిట్ కొట్టి ఫామ్ లో ఉన్న వాళ్ళైతే సినిమా మీద ఫుల్ హైప్ వచ్చేస్తుంది. మరి ఇద్దరు ఫ్లాపుల్లో ఉంటే అసలు ఆ సినిమాలు ఎలా ఉండబోతున్నాయి? ఫ్లాప్ హీరో ఫ్లాప్ డైరెక్టర్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలేంటి? టాలీవుడ్ లో హిట్ కాంబినేషన్ కంటే ఫ్లాప్ కాంబినేషన్సే ఎక్కువగా తెరకెక్కుతున్నాయి. అటు డైరెక్టర్ ఇటు హీరో ఇద్దరు ఫ్లాపుల్లో ఉంటే అసలు ఆ సినిమా ఎలా ఉండబోతోంది అనే ఇంట్రెస్ట్ పెరిగిపోతోంది ఆడియన్స్ లో. అలా రవితేజ శివ నిర్వాణ కాంబినేషన్ కూడా లైమ్ లైట్ లోకి వచ్చింది. ధమాకా తర్వాత వరుసగా ఫ్లాపుల్లో ఉన్న రవితేజ మొన్నీ మధ్య మాస్ జాతర సినిమాతో ఆ ట్రెండ్ ని కంటిన్యూ చేశారు. రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే మరో సినిమా కూడా స్పీడప్ చేశారు. సంక్రాంతి బరిలో రవితేజ చేస్తున్న భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సినిమా కిషోర్ తిరుమల అనే ఫ్లాప్ డైరెక్టర్ తోనే చేస్తున్నారు రవితేజ. కిషోర్ తిరుమల రామ్ తో చేసిన రెడ్, ఆడవాళ్లు మీకు జోహార్లు ఈ రెండు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల్లో ఉన్నారు. అందుకే ఈ ఫ్లాప్ హీరో డైరెక్టర్ కాంబినేషన్ మీద ఆసక్తిగా ఉన్నారంతా. సెట్స్ మీదున్న భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా కంప్లీట్ కాకముందే శివ నిర్వాణ డైరెక్షన్ లో సినిమా మొదలు పెట్టేశారు. అసలే ఫ్లాపుల్లో ఉన్న రవితేజ ఫామ్ లో ఉన్న డైరెక్టర్ తో కాకుండా ఖుషి, టక్ జగదీష్ లాంటి ఫ్లాపులు చేసిన ఫామ్ లో లేని డైరెక్టర్ శివ నిర్వాణతో సినిమా స్టార్ట్ చేయడంతో ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో అని వర్రీ అవుతున్నారు ఫ్యాన్స్. ఫ్లాపుల్లో మారథాన్ చేస్తున్న మరో హీరో నితిన్ కొత్త సినిమా స్టార్ట్ చేశారు. నితిన్ ఈ సంవత్సరం ఆల్రెడీ 2 సినిమాలు రిలీజ్ చేశారు. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో భారీ బడ్జెట్ తో అన్నింటికీ మించి డిఫరెంట్ సబ్జెక్ట్స్ అంటూ ఆడియన్స్ లో బజ్ క్రియేట్ చేసిన నితిన్ తీరా రాబిన్ హుడ్, తమ్ముడు సినిమాలతో అందరినీ డిసప్పాయింట్ చేసి కెరియర్ బిగ్గెస్ట్ ఫ్లాప్స్ ని అకౌంట్ లో వేసుకున్నారు. వరుసగా ఫ్లాప్ లో ఉన్న నితిన్ తన నెక్స్ట్ సినిమాని హిట్స్ లో ఉన్న యంగ్ డైరెక్టర్ తో చేస్తున్నారా అంటే అది కాదు, ఫ్లాపుల్లోనే ఉన్న విక్రమ్ కుమార్ తో మొదలు పెట్టారు. నితిన్ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల్లో ఉండడంతో వేణు కాంబినేషన్ లో సినిమా డ్రాప్ అయింది. దాంతో నితిన్ కొత్త డైరెక్టర్ ని వెతుక్కోవాల్సి వచ్చింది. అది కూడా నాగ చైతన్యతో థ్యాంక్ యూ సినిమా చేసి తెలుగులో డిజాస్టర్ అందుకున్న విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో సినిమా సెట్ చేసుకున్నారు నితిన్. ఈ కాంబినేషన్ లో అంతకు ముందొచ్చిన ఇష్క్ హిట్ అవడంతో మరోసారి ఈ కాంబో మీద ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అవుతున్నాయనుకుంటున్నారు. కానీ ఇద్దరూ ఫ్లాప్ లో ఉన్నారు కాబట్టి అసలు సినిమా ఎలా ఉంటుందో అని డౌట్ పడుతున్నారు ఫ్యాన్స్. వరుసగా ఫ్లాపుల్లో ఉన్నప్పుడు హిట్ డైరెక్టర్ అయితే తమ కెరియర్ కి కూడా మైలేజ్ వస్తుందని సక్సెస్ లో ఉన్న డైరెక్టర్ ని సెట్ చేసుకుంటారు. కానీ గోపీచంద్ కూడా ఫ్లాప్ డైరెక్టర్ తోనే సినిమా చేస్తున్నారు. గోపీచంద్ ఇప్పటికీ సరైన హిట్ కొట్టి 5-6 ఏళ్లకు పైనే అయింది. విశ్వం సినిమాతో కూడా హిట్ ట్రాక్ ఎక్కలేకపోయారు. అలాంటిది ఈ హీరో కూడా తన అప్కమింగ్ మూవీ ఫ్లాప్ డైరెక్టర్ తోనే చేస్తున్నారు. గోపీచంద్ సంకల్ప్ రెడ్డి డైరెక్షన్ లో సినిమా అనౌన్స్ చేశారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కబోతోంది. సరే, సంకల్ప్ రెడ్డి ఏమైనా హిట్స్ లో ఉన్నాడా అంటే అదీ లేదు. రాణాతో చేసిన ఘాజీ సినిమా తప్పించి ఇప్పటి వరకు సంకల్ప్ రెడ్డి చేసిన IB71, పిట్ట కథలు, అంతరిక్షం సినిమాలు ఏవి అంతగా ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయలేదు. అలాంటిది ఫ్లాప్ కాంబినేషన్ ఆడియన్స్ కి ఏ రేంజ్ లో రీచ్ అవుతుందో చూడాలి.